నిజామాబాద్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆర్మూర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏసీబీ బస్వారెడ్డి, రూరల్ సిఐ, ట్రాఫిక్ సిఐ, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్యార్థులు కూడా తమ ఇంటి పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని, నాటించిన మొక్కలను సంరక్షించాలని వారు సూచించారు. విద్యార్థులకు ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమైందని, ఆకతాయిల పట్ల ఏమైనా ఇబ్బందులుంటే 100 నెంబర్కు డయల్ చేయాలని ఏసీపీ సూచించారు. మనము అందరం కూడా చెట్లు పెట్టడంతో సరిపోకుండా దాని సంరక్షణ కూడా మనం చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దానివల్ల అనుకున్న ఫలితాలను అనేది మనం సాధించగలుగుతాము. మీరు కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు మనం ఒక చెట్టు అని అనుకున్నప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఒక చెట్టు, మీ బర్త్డేనా ఏదో ఒక ముఖ్య కార్యక్రమానికి ఒక చెట్టు పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మీ చుట్టుపక్కల ఏరియాల్లో అంటే మీ ఇంటి పక్కన ఎవరినైనా సరే అలా ఎంకరేజ్ చేస్తే మనకు తెలియకుండానే మీరు ఇంతమంది ఉన్నారు. ఒక సంవత్సరంలో ఎన్ని వస్తాయి చూడండి. ఒక 500, ఇప్పుడు ఇందాకనే చెప్పారు 600 మన స్టూడెంట్స్ ఎంత అని చెప్పేసి. అలాగే ఈ సందర్భం మిమ్మల్ని కలిసిన సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇది వర్షాకాలము. ఈ వర్షాకాలంలో మనము మన పరిసరం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఖచ్చితంగా మీరు మీ ఇళ్ళలోనూ కాక మీ పక్క ఇంట్లో ఒక నా సజెషన్ ఏంటంటే మీ అందరికీ ఒక 5-10 ఇండ్లు మీ పక్క ఇంటి వాళ్ళకి కూడా మీరు చూసుకొని, మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని చూస్తూ మనం ఏం లేదు, ఈ వర్షం పడ్డ తర్వాత ఒక వారం రోజులు మనం గ్యాప్ ఇచ్చేస్తే దోమల లార్వాలు. మీరు మైనర్ చాలా మంది మైనర్ అమ్మాయిలను ప్రేమ మీద మోసం చేసి తీసుకొని పోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితం, మీ కుటుంబం, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఏదో కుటుంబం నుంచి ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, మీ వాళ్ళ కుటుంబం ఏమైతుంది? తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు 16-15 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీ అమ్మ నాన్నల యొక్క పరిస్థితి సొసైటీలో ఏముందని ఒకసారి ఆలోచించండి. మీరు మీ సొంత కాళ్ళపై ఎదిగి ఒక నిర్ణయం తీసుకునే శక్తి వచ్చినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సమాజం గౌరవిస్తుంది ఆ నిర్ణయానికి. కానీ మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోలేని దేశంలో 16-17 సంవత్సరాల